రామ్టాక్కి తిరిగి స్వాగతం. రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం టీవీ 9 సమ్మేళనంలో ఢిల్లీలో పాల్గొన్నాడు. ఇక్కడ కాదు, తెలుగులో కాదు, హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడాడు, ఎక్కువగా హిందీలో మాట్లాడాడు. ఆయన చాలా కొత్త, అసలు మాట్లాడింది వింటే నాకైతే బుర్ర పనిచేయలేదు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, మోడీ తీసుకొచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రతిపాదన ఎలా అన్యాయం జరుగుతుందంటే ఆయన చెప్పేది ఏంటంటే 50% అదనంగా సీట్లు పెంచితే అక్రాస్ ద బోర్డు అన్ని స్టేట్స్లో కనుక పెంచేటట్టయితే ఉత్తరాదికి ఎక్కువ పెరుగుతాయట. ఈ లాజిక్ ఏంటో నాకైతే అర్థం కాల. ఎందుకంటే నేను అప్పటికీ ఎంత ట్రై చేస్తున్నా, ఎక్కడ మరి ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు మనం వెయిట్ ఇవ్వాలి కదా దానికి. అసలు చూద్దామండి, సౌత్లో ఎన్నున్నాయి ఇప్పుడు? 130 సీట్లు ఉన్నాయి. అంటే మీరు లెక్కేయండి, 543లో ఎంత శాతం ఉన్నాయి? 24% సౌత్లో ఉన్నాయి. అంటే 25 అనుకోండి. అదే నార్త్, ఆయన 4 రాష్ట్రాలు అన్నాడు, నేను 10 రాష్ట్రాలు చెప్తున్నా. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకేనా అన్నీ కలిపాను. అన్నీ కలిపితే హిందీ మాట్లాడే రాష్ట్రాలు అన్నీ కలిపితే ప్రస్తుతం 225 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అంటే 543లో 41% ఉన్నాయి. ఒక్కసారి నాకు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్లో అతిరథ మహారథులు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు 50% పెరగటం వల్ల ఉత్తరాదిలో 41% ఒక్కసారి 50% అవుతుందా? దక్షిణాదిలో 24% తగ్గిపోయి 20%, 15% అవుతుందా? ఎక్కడో నాకు చెప్పాలి ఎవరైనా సరే. నేను అన్ని లెక్కలేసుకొని చూసుకున్నాను. నేను ఆ లెక్కలని చెప్తే మీకు టైం వేస్ట్, ఎందుకంటే కామన్ సెన్స్ ఇది. ఇప్పుడున్న 24% దక్షిణాదిలో అప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడున్న 41% హిందీ రాష్ట్రాల భాష మాట్లాడే రాష్ట్రాలు అన్నీ కలుపుకున్నా కూడా అప్పుడు కూడా ఉంటుంది. 50% పెంచిన శాతాల్లో ఎక్కడా మార్పు రాదు. మరి ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అంత నేను బుర్రకి ఎక్కువ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మరి ఇది ఐన్స్టీన్ కన్నా మరి మేధావి అయ్యి ఉండాలి ఆయన. మరి అంతకన్నా నాకేం అర్థం కావట్లేదు చెప్పడానికి కూడా. నిజానికి నిరసన తెలపాల్సింది ఎవరండి? ఉత్తరాది రాష్ట్రాలు నిరసన తెలపాల. అంటే ప్రతిదానికి మోడీని విమర్శించటమేనా? నిజంగా మోడీకి మీరు దండేసి పూజ చేయాలి. ఎందుకంటే అందరికీ భయం ఏముంది, ఇప్పుడు జరిగే జనగణన అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి, ఉత్తరాదికి సీట్లు పెరుగుతాయి అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట దక్షిణాదిలో అన్ని పార్టీలు. దాని నుంచి మనకి రిలీఫ్ వచ్చింది. అది అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి. ఎందుకనంటే ఇవాళ అదే గనక కొత్త జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసుంటే దక్షిణాది తీవ్రంగా నష్టపోయేది. అసలు ఇప్పుడు జనాభాతో సంబంధమే లేదండి. ఒక్కసారి చూద్దామండి, 543 ఎప్పుడు వచ్చిందండి? 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో వచ్చింది. 543 యాక్చువల్ కాదండి, 550 వాళ్ళు చేసింది. 530 రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి 20. కాకపోతే ఆ 20లో 15 మనకి సీట్లు ఇప్పుడు కేటాయించబడింది, ఇంకొక 5 పక్కన పెట్టారు. సో ఇది లెక్క. 543, 20, 553 యాక్చువల్గా 2 ఆంగ్లో ఇండియన్స్ తీసేశారు, అది పక్కన పెట్టేద్దాం. సో ఏమైపోయింది, 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఈ మళ్ళీ కొత్త దీన్ని తీసుకోవటం దేనికి, ముందు రేపు జనాభా లెక్కల తర్వాత ఈ గొడవలన్నీ వస్తాయని చెప్పి ఆవిడ ఏంటంటే 25 years ఫ్రీజ్ చేసింది. నియోజకవర్గాల్ని పెంచడానికి లేకుండా, డీలిమిటేషన్ చేయటానికి లేకుండా. మరలా అదే దాన్ని 2021లో 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 2021లో మరో 25 సంవత్సరాలు పెంచారు. అంటే 2026 దాకా, అంటే 50 సంవత్సరాలు నియోజకవర్గాల పెంపు కానీ డీలిమిటేషన్ కానీ చేయడానికి లేదని పెంచారు. అయితే 2021 తర్వాత మళ్ళా అదే సంవత్సరం ఇంకొక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు.
నియోజకవర్గాల పెంపు జరగడానికి లేదు కానీ లోపల విత్ ఇన్ దట్ నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవచ్చని ఇంకొక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దాని ప్రకారమే ఇటీవల 2001 జనాభా లెక్కల ప్రకారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. పెంచల. ఇది చరిత్ర. ఇందులో అసలు ఎక్కడ ఎక్కడ నిజంగా అందరూ భయపడుతుంది ఏంటంటే జనాభా పూర్తిగా జనాభా ప్రాతిపదికన ఆ నార్త్కి ఇవ్వకపోయినా ఎంతో కొంత వయా మీడియాగా ఇస్తారని అనుకుంది కేంద్రం. ఎక్కువ మంది దక్షిణాది రాష్ట్రాలు భావించింది. అస్సలు ఏమాత్రం కూడా మార్చకుండా 71 జనాభా లెక్కల ప్రకారం వచ్చినటువంటి ప్రాతిపదికనే తీసుకొని ఇప్పుడు కూడా నియోజకవర్గాల పెంపుని ప్రతిపాదించారు మోడీ. దక్షిణాది రాష్ట్రాలు దండేసి పూజ చేయాలి మోడీకి. విమర్శించడం కేవలం విమర్శించడానికి కదా. 2011 జనాభా లెక్కలు కూడా దేనికోసం? ఉదాహరణకి ఇప్పుడు దీంట్లో ఒక 50% పెరిగిన నియోజకవర్గాలు ఉన్నాయనుకో, అవి రేపొద్దున అవి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే దానికోసం, నియోజకవర్గాల పెంపుకు కాదు. అంటే ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్ తీసుకుందాం. మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గం, అది అట్లనే ఇంకొక చోట చిన్న నియోజకవర్గం ఉంది. ఇది ఇది సర్దుబాటు చేస్తారు. అంతే తప్పితే నెంబర్తో దాని జనాభాకి డీలింగ్ చేశారు. హర్షించాలండి. మొత్తం అక్కడ కూర్చున్న యాంకర్లు ఏం చేస్తున్నారు? అందులో ఒకరేమో ఆ TV9 మేనేజింగ్ డైరెక్టర్, తెలుగు వర్షన్కి సంబంధించిన రజనీకాంత్. కనీసం యాంకర్లకు కూడా అడగరా ఈ ప్రశ్న? ఎట్లా పెరుగుతుంది? 50% పెరిగితే ఉత్తరాదికి ఎట్లా? ఇప్పుడున్నటువంటి నిష్పత్తి ఎలా మారుతుందో చెప్పాలి. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారని ఒక్క యాంకర్ మాట్లాడలా. ఇద్దరు పైన కూర్చున్నారు స్టేజీ మీద. అసలు ఏమిటిది? అసలు నవ్వుకుంటున్నారు జనం. అసలు ఇంకొక ఉదాహరణ చెప్తానండి. ఉత్తరాదిని ఎందుకు నష్టమో చెప్తాను. ఇవాళ ఉన్నటువంటి లెక్క ప్రకారంగా 15 మిలియన్ అంటే 1,50,00,000 మంది ఒక్కొక్క నియోజకవర్గానికి యూపీలో సగటున. అదే మన తమిళనాడు తీసుకుందాం. దక్షిణాదిలో ఒక నియోజకవర్గం సుమారుగా 18.5 లక్షలు. అది తేడా. కాబట్టి ఏదైనా గొడవ చేస్తే నా ఉత్తరాది వాళ్ళు గొడవ చేయాలి. దక్షిణాది వాళ్ళు ఇంత బెనిఫిట్ జరిగిస్తే మోడీకి నిజంగా చేసినందుకు రాజకీయాలకు అతీతంగా ఆయన్ని అభినందించాలి. ఏంటో ఈ రాజకీయాలు ఏంటో నాకైతే అర్థం కాదు. అసలు ఈ ఉత్తరాది దక్షిణాది రెచ్చగొట్టడం ఏంటండి? దీనికి మంత్రుల్లో ఇప్పుడేంటి ఆయన కోటాలు పెట్టి ఇవ్వాలి దక్షిణాదికి. అంటే దక్షిణాది ఒక్కటేనా? ఉత్తరాది సంగతి పక్కన పెట్టండి. తూర్పు ఉంది, ఈశాన్యం ఉంది, పశ్చిమం ఉంది. అంటే అవి ప్రాంతాలు కాదా? కేవలం దక్షిణాదే ప్రాంతమా? ఇది ఎవరు చెప్తారండి? డిఎంకే చెప్తుంది. పెరియార్ ఆలోచనలతో ప్రభావితమైనటువంటి డిఎంకే చెప్తుంది. ఎందుకంటే పెరియార్ ఏ రోజు కూడా భారతదేశంలో ఉండాలని కోరుకోవాలి. తమిళనాడు విచ్ఛిన్నకర శక్తి, సామాజిక పరంగా అంతే. అట్లని దేశంలో అసలు కలిసి ఉండాలని కోరుకోని వ్యక్తి, జిన్నాకి లెటర్ రాసినటువంటి వ్యక్తి పెరియార్. దాని ఆదర్శంగా తీసుకుని డిఎంకే ఏదో వాగుతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి డిఎంకే మాట్లాడడానికి తేడా ఎక్కడుందండి? అదేమంటే వెంకయ్యనాయుడిని తీసుకొస్తారు దీంట్లోకి. నాకు ఒకటి చెప్పండి. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు ఏమన్నా మీరు దక్షిణాది వ్యక్తి కదా అని చెప్పి మద్దతు ఇచ్చారు ఆ రోజు? ఏమిటి ఈ ఆలోచనలు? అసలు మీరు చెప్పే ఇంకొక అబద్ధం, డీలిమిటేషన్ ఇక్కడ కూడా అబద్ధమే. ప్రతిసారి ప్రధానమంత్రి గనక ఉత్తరాది అయితే దక్షిణాది వాళ్ళకి ప్రెసిడెంట్ ఇస్తున్నారట. అసలు ఎప్పుడు ఇచ్చారండి? వాజ్పేయి టైంలో 2002-2007 మధ్య ఏపీజే అబ్దుల్ కలాం అయ్యాడు. ఆ తర్వాత అసలు ఎక్కడుంది? తర్వాత నలుగురు రాష్ట్రపతులు అయ్యారు. సరే, మోడీ చేయలేదు అనుకుందాం. కాంగ్రెస్ ఏం చేసిందండి? ప్రతిభా భారత్ ఎవరు? దక్షిణాదే. ప్రణబ్ ముఖర్జీ ఎవరు? దక్షిణాదే. అంటే వాళ్ళ ఆ ప్రాంతాలు కాదా? ప్రతిభా భారతి పశ్చిమం, ప్రణబ్ ముఖర్జీ తూర్పు. ఏమిటి ఆలోచనలు? మీరు అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందండి? దక్షిణాది నుంచి ఎన్నికైన ప్రధానమంత్రికి జరిగిన అన్యాయం చనిపోయినప్పుడు అందరికీ, తెలుగు ప్రజలందరి గుండెలన్నీ కూడా చాలా చాలా బాధపడ్డాయి. ఆయన అందరికీ ఘాట్లు కడతారా? ఆయనకి మాత్రం అక్కడ అవకాశం ఇవ్వకుండా ఏఐసిసి ఆఫీసులకు కూడా రానివ్వకుండా హైదరాబాద్ తరిమి కొట్టింది సోనియా గాంధీ. ఆవిడ ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు?
నిజంగా ఇది చాలా దారుణంగా మీరు మాట్లాడింది చాలా ఇదో ఉంది. ఒకటి 50% వలన కొత్తగా నిష్పత్తి మారేది లేదు. రెండోది మీరు చెప్పింది పచ్చి అబద్ధం. ప్రతిసారి దక్షిణాదికి అధ్యక్షత వస్తుందనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, అది కూడా వాంఛనీయం కూడా కాదు. దక్షిణాది, ఉత్తరాది, పశ్చిమం, తూర్పు, ఈశాన్యం ఇన్ని ఉన్నాయి కదా. భారతదేశం అంటే కేవలం దక్షిణాదే కాదు కదా, దక్షిణాది ఉత్తరాదే కాదు కదా. ఒక ముఖ్యమంత్రిగా మీరు స్థాయి తగ్గి మాట్లాడటం ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఇది మాత్రం చాలా బాధేసింది నాకు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.